4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు అంటే ఈ యొక్క పార్టీ మారిన నేతల గురించి హైకోర్టు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నది. ఎవరైతే ఈ కడియం శ్రీహరి ఉన్నాడో, తెల్ల వెంకట్రావు ఉన్నాడో, అలాగే దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా పార్టీ మారిన అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో పోయారు కదా. వీళ్ళ మీద బీఆర్ఎస్ నేతలు కోర్టు పోవడం జరిగింది. సో హైకోర్టు అయితే ఒక సంచలన జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుటి ఉంచాలని చెప్పేసి జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. మొత్తానికైతే ఈ యొక్క దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, అలాగే కడియం శ్రీహరి వీళ్ళ మీద హైకోర్టు పోయినరు. సో ఈ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏంటంటే 4 వారాలల్లో దీని కథ ఏందనేది తెలుసాలి స్పీకర్. అంటే ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఈ 9 నెలలు ఏం జరిగిందంటే స్పీకరు సమయం వేస్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు స్పీకర్. సో దానికి సంబంధించే ఈ యొక్క జడ్జిమెంట్. అంటే 9 నెలల కాంచాలి ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? 4 వారాలు టైం ఇస్తాను. సో 4 వారాలలో స్పీకర్ కాదు, అసెంబ్లీ కార్యదర్శి ఏం చేయాలంటే స్పీకర్ ముంగట ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి ఉంచాలి. అది నీ బాధ్యతనే ఎట్టి పరిస్థితులా. సో మరి 4 వారాలలో డెసిషన్ తీసుకోవాలి. తీసుకొని ఆ నిర్ణయాన్ని 4 వారాలల్లా స్పీకర్ కూడా హైకోర్టుకు చెప్పాల్సి వస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా నేను కొంతమంది అడ్వకేట్స్తో మాట్లాడిన మిత్రులారా. సో దీంట్లో జరిగేటి ఏముంటాయంటే దానం నాగేందర్ అంటే ఖైరతాబాద్లో ఎలక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఖైరతాబాద్లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది. దానం నాగేందర్ మళ్ళీ నిలబడాలి, ఓడిపోతాడు ఈసారి. చెయ్యి గుర్తు మీద నిలబడతాడు, ఓడిపోతాడు ఈసారి. ఎందుకు అంటే ఒక దానం నాగేందర్ విషయంలోనే ఎందుకు జరుగుతుంది, ఒక ఎలక్షన్ జరిగే అవకాశాలు ఖైరతాబాద్లో ఎందుకు ఉన్నాయంటే దానం నాగేందర్ ఒక పార్టీ మీద గెలిచిండు. అంటే బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి మళ్ళా చెయ్యి గుర్తు మీద సికింద్రాబాదు పార్లమెంటుకు చెయ్యి గుర్తు మీద పార్లమెంటుకు పోటీ చేసిండు లోక్సభకు. సో అది అథెంటిక్ అంటే అది ఎన్నికల సంఘానికి క్లియర్గా తెలుసు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవి అనేది గ్యారంటీగా పోతుంది అన్నట్టుగా, అందులో నో డౌట్. సో ఖైరతాబాద్లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదే విషయంలో కడియం శ్రీహరికి మళ్ళా స్టేషన్ గన్పూర్ ఎలక్షన్లు వచ్చే ఛాన్స్ తక్కువ. స్టేషన్ గన్పూర్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈ ప్లేసులలో ఎక్కడ కూడా ఎలక్షన్స్ మళ్ళీ రావు. ఎందుకు మళ్ళీ రావు ఎలక్షన్స్ అంటే వాళ్ళను ప్రూవ్ చేయడం చాలా కష్టం. వీళ్ళు బీఆర్ఎస్లు ఉన్నారు అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చిండ్రు అని చెప్పి ప్రూవ్ చేయాలంటే దాదాపు 5 సంవత్సరాలు దాడుతుంది. మళ్ళా నెక్స్ట్ సుప్రీంకోర్టు పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇదే దానం నాగేందర్ కూడా సుప్రీంకోర్టుకు కూడా పోవచ్చు, సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు డైరెక్ట్ అంటే ఈయనది క్లియర్ ఎవిడెన్స్, అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా క్లియర్ ఎవిడెన్స్. బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలవడం, మళ్ళీ చేయి గుర్తు మీద పోటీ చేయడం అనేది క్లియర్ ఎవిడెన్స్, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసు. సో ఇది సుప్రీంకోర్టు పోయినా కూడా కింద హైకోర్టు తీర్పునే అదే కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇదంతా ప్రొసీజర్ అయిపోయే వరకు ఒక 6 నెలలు పడుతుంది. అంటే 2025 సమ్మర్లో అంటే ఎండాకాలంలో మళ్ళీ ఖైరతాబాద్కు ఎలక్షన్లు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో మొత్తానికైతే దానం నాగేందర్ కళ్ళం లేచినట్టే. ఎందుకంటే మరి దానం నాగేందర్ది కళ్ళం కావాల్సుకునే రేవంత్ రెడ్డి లేపుతాడా, లేదా అది అనుకోకుండా జరిగిందా, తెలివి తక్కువతనంతో జరిగిందా? అంటే వాస్తవానికి ఏంటంటే ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వస్తే సమస్య ఏముండవు. రావాలి అంతే, కండవాలు కప్పుకోకుండా మాట్లాడకుండా తిరుగుతూ సరిపోతుంది. ఆ పింకు కండవాలు కప్పుకోకుండా ఉంటే సరిపోతుంది. కానీ ఈయన ఏం చేసిండు, కాంగ్రెస్ కండవాలు కప్పుకోలేదు, పింకు కండవాలు కప్పుకోలేదు, కానీ చెయ్యి గుర్తు మీద సికింద్రాబాద్ లోక్సభకు నిలబడ్డాడు. ఈయన దరిద్రం అంటే ఎవరిని పోయి వాడే చదువుకుంటే గదే కథ. మొత్తానికైతే మన అసెంబ్లీ రౌడీ దానం నాగేందర్ కళ్ళం అయితే ఈ దెబ్బతో లేచినట్టే. 6 నెలలు అంటే దాదాపు ఇప్పటికీ 9 నెలలు అయింది. ఇప్పుడు ఒక 6 నెలలు అంటే దాదాపు ఒక సంవత్సరంన్నర మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు అన్నట్టు లెక్క. తర్వాత నుంచి ఉండే అవకాశాలు అయితే లేవు క్లియర్గా.